మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం చేశారు. డోర్నికల్ మరిపెడ మున్సిపాలిటీలో గత 7 ఏళ్లుగా నిధులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 మున్సిపాలిటీలకు 100 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలు, మరి మంచినీటి సరఫరా, రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ కాలువలు అన్ని మరమ్మతు చేసుకునే విధంగా 100 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం మనది. తప్పకుండా భవిష్యత్తులో కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకోండి. అదేవిధంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పల్లో మరి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టిపోతే మన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులకు అసలు వడ్డీ కడుతూనే మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించండి. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 మున్సిపాలిటీలకు 100 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలు, మరి మంచినీటి సరఫరా, రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ కాలువలు అన్ని మరమ్మతు చేసుకునే విధంగా 100 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం మనది. తప్పకుండా భవిష్యత్తులో కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకోండి. అదేవిధంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పల్లో మరి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టిపోతే మన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులకు అసలు వడ్డీ కడుతూనే మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు